అసలు కోల్కతాలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి గురయ్యి హత్య చేయబడ్డారు. ఇప్పుడు ఈ విషయము కోల్కతానే కాదు, మొత్తం దేశాన్ని షేక్ చేస్తుంది. రెండు 2013లో ఒక నిర్భయ, 2019లో ఒక దిశ, ఇప్పుడు ఈ కలకత్తా డాక్టర్ మర్డర్ ఇన్సిడెంట్. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా భారతదేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీటిని అమలు చేసే పాలకుల్లో లోపాలున్నాయా లేక భారతదేశ చట్టాల్లోనే లోపాలున్నాయన్న అనుమానం అందరికి కలుగుతుంటుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో కలకత్తా డాక్టర్ మర్డర్ ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది, అలాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు పీజీటీ డాక్టర్ హత్య కేసులో ఏం జరిగింది? ముందు ఇదొక సూసైడ్ అని చెప్పారు. ఆ తర్వాత తల్లిదండ్రులను కూడా భౌతిక కాయాన్ని చూడడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ విషయం పెద్దదవుతుండడంతో ఇది ఆత్మహత్య కాదు, హత్య చేసి చంపేశారని చెప్తున్నారు. ముందెందుకు ఇది సూసైడ్ అని చెప్పారు, ఆ తర్వాత ఇది సూసైడ్ కాదు హత్య అని చెప్తున్నారు. అంటే ఎవరినో కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు ఈ కేసులో చాలా ఉన్నాయి. సో అత్యాచారానికి గురైన బాధితుల యొక్క పేర్లను, ఫోటోలను, వాళ్ళ గుర్తింపుకు సంబంధించిన ఆనవాళ్ళను ప్రస్తావించడం భారత చట్టాల ప్రకారం ఇల్లీగల్. అందుకే ఈ వీడియోలో బాధితురాలకు సంబంధించిన ఫోటో కానీ పేరు కానీ ప్రస్తావించడం లేదు. హత్యకు గురైన ఈ 31 సంవత్సరాల డాక్టర్ కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చెస్ట్ మెడిసిన్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్గా ఉన్నారు. ఈ పీజీటీ డాక్టర్గా ఈ హాస్పిటల్లో నైట్ టైం పేషెంట్ చూసుకోవడంలో ఈ పీజీటీ డాక్టర్ సీనియర్ డాక్టర్ అన్నమాట. హత్యకు గురి కావడం కంటే ముందు రాత్రి, అంటే గురువారం రాత్రి వరకు 36 అవర్స్ నాన్ స్టాప్ డ్యూటీలో ఈ డాక్టర్ ఉన్నారు. ఆ రోజు రాత్రి డాక్టర్తో పాటు 2 జూనియర్ డాక్టర్లు, కొంతమంది ఇంటర్న్లు హెల్ప్ చేయడానికి డాక్టర్ దగ్గర ఉన్నారు. సో ఆ రోజు రాత్రి 2 గంటల వరకు పీజీటీ డాక్టర్ పేషెంట్స్తోనే ఉన్నారు. 2 గంటలు దాటిన తర్వాత ఈ 36 అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీలో ఉండడం వల్ల ఈ డాక్టర్ బాగా స్ట్రైన్ అయి ఉన్నారు. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలనుకున్నారు. 2 గంటలు దాటిన తర్వాత రౌండ్స్ అన్నీ పూర్తయ్యాక జూనియర్ డాక్టర్స్తో ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఈ ఆర్జికర్ హాస్పిటల్లో పీజీటీ డాక్టర్లు రెస్ట్ తీసుకోవడానికి సపరేట్గా ఆన్ కాల్ రూములు లేవు. కానీ అదే హాస్పిటల్లో స్లీపింగ్ ల్యాబ్లో పేషెంట్లు ఎవరూ లేకపోతే పీజీటీ డాక్టర్లు అక్కడ రెస్ట్ తీసుకునేవారు. కానీ ఆ రోజు రాత్రి వేరే పేషెంట్ ఈ స్లీపింగ్ ల్యాబ్లో ఉండడం వల్ల ఈ డాక్టర్ 3వ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళింది. తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు ఒక ఇంటర్న్ ఒక రిపోర్ట్ చూపించడానికి సెమినార్ గదికి వెళ్ళాడు. డాక్టర్కు చూపించి తిరిగి వచ్చేశాడు. ఎప్పుడైనా ఆ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సీనియర్ డాక్టర్లకు ఈ పీజీటీ డాక్టర్ కాల్ చేస్తుండేది. ఆ రోజు రాత్రి ఏ సీనియర్ డాక్టర్కు ఈ పీజీటీ డాక్టర్ కాల్ చేయలేదు. అంతే, మరుసటి రోజు ఉదయం పీజీటీ డాక్టర్ శవమే కనిపించింది. భౌతిక కాయం కూడా హాఫ్ డ్రెస్డ్, సెమీ నాక్డ్గా కనిపించింది. మెడ భాగం విరిగిపోయింది. ముక్కు, చెవుల నుండి రక్తం కారుతుంది. కళ్ళద్దాలు పగిలిపోయి ఆ గాజు ముక్కలు కళ్ళకు గుచ్చుకోవడం వల్ల కళ్ళ నుండి కూడా రక్తస్రావమైంది. ఇలా చెప్పలేని విధంగా ఆ డాక్టర్ యొక్క భౌతిక కాయం కనిపించింది. తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్యలో ఈ పీజీటీ డాక్టర్పై అత్యాచారం చేయబడి హత్య చేశారని చెప్పి పోస్ట్ మార్టం నివేదికలు చెబుతున్నాయి. కానీ హత్య 5 గంటల లోపల జరిగితే పీజీటీ డాక్టర్ యొక్క భౌతిక కాయాన్ని మాత్రం హాస్పిటల్లో 9:30 గంటలకు ఒక చెస్ట్ మెడిసిన్ డాక్టర్ చూసి ఆ విషయాన్ని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్కి చెప్పాడు. ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ పీజీటీ డాక్టర్ తల్లిదండ్రులకు 10:53 కాల్ చేశాడు. ముందు మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి రావాలని చెప్పాడు. హాస్పిటల్ సూపరింటెండెంట్ 10:53 పీజీటీ డాక్టర్ తల్లిదండ్రులకు కాల్ చేసి మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ 20 నిమిషాలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, వెంటనే హాస్పిటల్కి రావాలని చెప్పాడు. డాక్టర్ యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్కు చేరుకున్నారు. కానీ
3 గంటల పాటు పోలీసులు మృతదేహాన్ని చూడటానికి పర్మిషన్ ఇవ్వలేదు. డాక్టర్ యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్కు చేరుకున్నారు. కానీ పోలీసులు మాత్రం 3 గంటల పాటు మృతదేహాన్ని చూడటానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడే కొన్ని అనుమానాలకు దారితీసే అంశాలు ఉన్నాయి. నెంబర్ 1, హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ పీజీటీ డాక్టర్ యొక్క మృతదేహం అన్ని గాయాలతో ఉన్నా కూడా తల్లిదండ్రులకు కాల్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అలా డిక్లేర్ చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఇలా చెప్పకూడదు. నెంబర్ 2, హాస్పిటల్ యాజమాన్యం ఈ కేసును అసహజ మరణం కింద కంప్లైంట్ ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. తల్లిదండ్రులు వచ్చి మృతదేహాన్ని చూసి కంప్లైంట్ ఇచ్చేంత వరకు హాస్పిటల్ యాజమాన్యం పట్టించుకోలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెబుతుంది? తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ నేరం జరిగిందని రిపోర్ట్ చెబుతుంది. శవ పరీక్షలో ఏం తేలిందంటే ముందుగా లైంగికంగా వేధించిన తర్వాతే అత్యాచారం చేసి చంపేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. డాక్టర్ యొక్క మెడ భాగం విరిగిపోయింది. అంటే ముందుగా గొంతు నిలిపి చంపేశారని తెలుస్తుంది. సువర్ణ గోస్వామి అనే డాక్టర్ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలిస్తే ఈ నేరంలో ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తుల భాగస్వామ్యం ఉందని తెలుస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అంటే పీజీటీ డాక్టర్పై సామూహిక అత్యాచారం జరిగిందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అరెస్ట్ అయిన వ్యక్తి పేరు సంజయ్ రాయ్. ఈ సంజయ్ రాయ్ని ఎలా పట్టుకున్నారంటే పీజీటీ డాక్టర్ యొక్క మృతదేహం వద్ద ఒక బ్లూటూత్ డివైస్ కనిపించింది. అలాగే హత్య జరిగిన టైంలో హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో ఇతడు రికార్డ్ అయి ఉన్నాడు. తెల్లవారుజాము 4 గంటలకు హాస్పిటల్లో ఉన్న పై అంతస్తు నుంచి కిందికి వస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసు అధికారులు ఒక అతనికి ఈ సంజయ్ రాయ్ తెలిసి ఉండడం వల్ల సంజయ్ రాయ్ నేరం చేశారని గుర్తించారు. అసలు ఎవరి సంజయ్ రాయ్? ఈ సంజయ్ రాయ్ అనేవాడు బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్లో సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఇతని అక్క కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఇతని చెల్లెలు కూడా సివిక్ వాలంటీర్. సంజయ్ రాయ్కి పోలీస్ అధికారుల్లో చాలా పరిచయాలు ఉండడం వల్ల ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో తక్కువ స్థాయి పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేషెంట్స్ను అడ్మిట్ చేయడం, ఇలా ఆర్జికర్ హాస్పిటల్లోని అధికారులతో కూడా ఈ సంజయ్ రాయ్ పరిచయాలు పెంచుకున్నాడు. దీంతో ఈ సంజయ్ రాయ్ ఆర్జికర్ హాస్పిటల్లో ఏ వార్డుకైనా వెళ్ళేవాడు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం సంజయ్ రాయ్ భార్యలో ఒకరు పోలీస్ స్టేషన్లో తనను వేధిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టింది. కానీ పోలీస్ అధికారులు సంజయ్ రాయ్కి పరిచయాలు ఉండడం వల్ల ఆ రోజు ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయలేదు. ఆ రోజు ఇతనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉంటే ఈరోజు పీజీటీ డాక్టర్ సజీవంగా ఉండేది. ఈ విషయంపై వెస్ట్ బెంగాల్ సీఎం కూడా సీరియస్ అయ్యారు. ఆదివారంలోగా పోలీసులు ఈ కేసును ఛేదించుకుంటే సిబిఐకి అప్పగిస్తానని చెప్పి అల్టిమేటం జారీ చేశారు. అంతలోపే పీజీటీ డాక్టర్ కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ కూతురు సామూహిక అత్యాచారానికి గురైందని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని వారు హైకోర్టులో తెలిపారు. కలకత్తా హైకోర్టు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ను గవర్నమెంట్ తప్పించి వెంటనే మరొక మెడికల్ కాలేజ్కు పోస్టింగ్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి వ్యక్తులు ఇంటికే పరిమితం కావాలని కోర్టు స్పష్టం చేసింది. కేసును తప్పుదో పట్టించేందుకు ఈ ప్రిన్సిపల్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించాడని, ఇతడు లీవ్పై వెళ్ళిపోవాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును కలకత్తా హైకోర్టు సిబిఐకి అప్పగించింది. ఈ కేసులో పీజీటీ డాక్టర్కు న్యాయం జరగాలని కోరుకుందాం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే భారత చట్టాల్లో కూడా మార్పులు రావాలని కోరుకుందాం. జస్టిస్ ఫర్ పీజీటీ డాక్టర్.